వెదర్ అప్డేట్స్ చూస్తే వాయుగుండం తీరం దాటింది. బెంగాల్ దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వాతావరణంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఏంటి అప్డేట్స్? 24 గంటల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటలు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని ఓడరేవులకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరో 2 రోజుల పాటు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగబోతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించినటువంటి నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో కనిపిస్తూ ఉంది. ఋతుపవనాల విస్తరించడంతో, పూర్తిగా ఋతుపవనాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో రానున్నటువంటి వారం రోజుల పాటు తేలికపాటి జల్లులు అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం అయితే మరో 24 గంటల పాటు ఏపీపై ఉండనుంది. హరి.